कैमरामैन सर रेडी बाबू रेडी बाबू स्टार्ट कैमरा అసలు లవ్ అనే కాన్సెప్ట్ నేను నమ్మను. ఎందుకు? లవ్ ఒక అమ్మాయిని లవ్ చేసినాం అనుకో మోసపోతాం. ఏమి జ్ఞానం ఉందో ఏమి బుద్ధి ఉందో ఏమి ఒక అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం, అబ్బాయిని లవ్ చేస్తే మ్యారేజ్ బి చేసుకోను. మ్యారేజ్ బి చేసుకో. ఎందుకు? మ్యారేజ్ చేసుకో అనుకో మన పిల్లలు పుడతారు, వాళ్ళు కై కుయ్ అని ఏడవడం, డైపర్ మార్చడం, వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయడం. అట్లా మీ అమ్మ నాన్న అట్లా అనుకుంటే మరి నువ్వు లేవుగా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇప్పుడు అందరం ఇక్కడ కూర్చుంటే నేను ఒక్కని దూరం వెళ్ళి కూర్చుంటా. మాతోనే కూర్చున్నావు. నేను చనిపోయినా సరే కాఫీ తాగుతా. చచ్చిపోయినాక ఎట్లా తాగుతావు? సో చింటూ మోడల్ కి ఇంకా బూతులు మాట్లాడడం తప్ప వేరేది రాదు. అవును, వేరేది రాదు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. నీ వీడియోలు పొరపాటున వస్తే అయితే బ్లాక్ చేసుకోమని చెప్పండి. ఇది ఎలా చేయాలి, ఇది అలా, అది ఇలా అని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కొంతమంది నేను హీరో, విలన్, టెర్రరిస్టు, దేవుని ఇది అని అనుకుంటారు. నేను కొంతమంది అనుకోవట్లేదు. నువ్వు అనుకుంటున్నావు, ఎవరు అనుకోవట్లేదు. అది ఎందుకు అనుకుంటారు? ఒకసారి నీకు మొత్తం ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? తెలుగు. ఓన్లీ తెలుగు? ఓన్లీ తెలుగు ఒక్కటే వచ్చు, ఇంకేం రాదు. ఇంగ్లీష్ ఒక్కటి నీకు మాట్లాడడం వచ్చు, రాయడం రాదు. అది ఎవ్వరి పెళ్ళో మనకు సంబంధం లేదు. వెళ్ళి డాన్స్ చేయాలి, తినాలి, రావాలి. అది చూస్తాను నేను. నేను దున్నపోతులా అంటోని. అంటే దున్నపోతు మీద వర్షం పడ్డా, దాన్ని కొట్టినా తిట్టినా దానికి ఏమనిపించదు. ఓకే, తెలుగులో ఏదైనా మంచి పాట పాడు. ఒక తోటలో ఒక పువ్వులో ఒక పువ్వు ఊరిసింది. ఏం చేసింది? ఒక తోటలో ఒక పువ్వులో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మౌడు అంటూ ఎవరైనా అధికారానికి ఎగబడితే. యువశంకర్ కొడంగల్ కి మీకు గొడవ ఏంటి? యువశంకర్ కొడంగల్ కి నా గొడవ ఏంటంటే అతను ఒక వీడియోలో నన్ను తిట్టిండు. అనవసరంగా గెలికి అనవసరంగా తిప్పలు పడకరే. ఈ రాజు డేంజర్ స్మైలీకి నీకు సంబంధం ఏంటి? ఎందుకంటే అతను మీ ఫ్రెండ్స్. బాబు తెలుసుగా. స్వైగల్ నీకు బాగా ఫ్రెండ్ అంటగా. స్వైగల్ గా ఎందుకు? ఆ మధ్య నువ్వు స్వైగల్ మొత్తం అసలు వీడియోలు కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు.